లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. వెళ్ళగానే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. మీరేనా చూద్దాం, దాందే ఉంది, వదిలేండి ఊరికే. అరే ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతోందిరా. సార్ మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది సార్. అంటే జోకర్లా కనబడుతున్నానా? అది నవ్వుతో కూడి నవ్వురా. కరెక్ట్ సార్, ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ క్లియర్ చేసి వస్తాను. అరే మీకు ప్రాక్టీస్ లో 100 మార్కులు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. రండ్రా, పదండ్రా. మీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్ ప్లీజ్. అక్కడ దూరంగా దిష్టి బొమ్మకి ప్యాంటు చొక్కా వేసినట్టు పొట్టిగా కుతమట్టంగా ఉన్నాడే, ఆయనే మా లెక్చరర్. మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. మీతో పెళ్లి జరిపించమని నా బుర్ర తినేస్తున్నాడు. మీరే చిన్న హెల్ప్ చేయాలి, ప్లీజ్ ప్లీజ్. ఏంటది? ఓకే, థ్యాంక్స్ అండి. హాయ్ హ్యాండ్సమ్. హ్యాండ్స్ అమ్మా. మీరు షార్ట్ గా ఉన్నా చాలా స్మార్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ నేను స్పోర్ట్స్ మెన్ నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. స్పోర్ట్స్ మెన్? నేను పెద్ద స్పోర్ట్స్ మెన్. నేను మొన్న రీసెంట్ గా జరిగిన ఒలింపిక్స్ నేను కూడా వెళ్ళాల్సింది, టైం లేక వెళ్ళలేదు. టెల్ మీ. ఆ హర్డిల్స్ జంప్ చేస్తున్న అతన్ని ఓడించాలి. నీ కోసం ఏమైనా చేయగలుగుతా, కాకపోతే చిన్న కండిషన్. నేను పరిగెత్తుంటే నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు అనుకో, 100 మీటర్స్ ఏంటి 100 కిలోమీటర్స్ కూడా పరిగెడతా. ఓకే? ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. విఘ్నేశ్వర క్రీస్తు. హలో, నిన్ను ఎవరు పిలుస్తున్నా చూడు. అయిపోయావురా, అయిపోయావు. అంతే, Come on. రండ్రా సార్. సార్ జాగ్రత్త సార్. సార్ మిమ్మల్ని చూసి ఇంకో అమ్మాయి నవ్వుతుంది సార్. జీవితంలో ఏ అమ్మాయి అవసరం లేకుండా చేసింది అది. అది అందంగా నవ్వింది నా మొహం చూసి కాదు, నా పొజిషన్ చూసి. కమాన్ రా. ఏరా రే అరుణ్, నేను మానేస్తాను రా. ఎంత ట్రై చేసినా ఈ టెక్నిక్ నాకు రావట్లేదురా. కాంపిటీషన్ గెలవడం నా వల్ల కాదురా. ఎందుకు కాదు? కంగారు పడుకో. అస్తమాను కొట్టడం ఒకటే నా పని కాదు. పిల్లలు తప్పులు చేస్తే పేరెంట్స్ కొడతారు, మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చేస్తారు. మా టీచర్స్ కూడా అంతేనయ్యా. మీతో మాకు శాశ్వతంగా శత్రుత్వం ఎందుకుంటుంది చెప్పు? నువ్వెన్ని ఆకతాయి పనులు చేసినా ఫెస్టివల్ అయ్యేలాగా ఏదో ఒక ఈవెంట్లో ఛాంపియన్ అవ్వాలని ప్రాక్టీస్ చేస్తున్నావు. అది నాకు నచ్చింది. ఛాంపియన్ అవ్వడానికి కావాల్సింది టెక్నిక్ ఒకటే కాదు, జీల్, బర్నింగ్ డిజైర్. నాతో రా. వెల్కమ్ టు గీతం యూత్ ఫెస్టివల్. మనసుంటే మార్గం ఉంటుంది అన్నారు పెద్దలు. అవకరాలను అధిరోహించి అవహేళనలను అధిగమించి విజయాన్ని ఆరోహించాలన్న ఆరాటంతో మన ముందుకు వస్తున్నారు మన పోరాట యోధులు, అలుపెరగని ధీరులు. ఈ రోజు ఈ పరుగు పందానికే విచ్చేసిన హలో మిస్టర్ రాజేష్. హలో సార్, వెల్కమ్ ప్లీజ్. హి ఇస్ మై స్టూడెంట్ వేణు. హాయ్ వేణు, వెల్కమ్ ప్లీజ్. హలో సార్. వాచ్ దెమ్.
అద్భుతం. ఇది క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. ఈ పోటీలో విజేతలైన 9 మందికి శ్రీ రాజేష్ గారు ట్రోఫీని అందజేస్తారు. చూసావా వేణు, వాళ్ళలో ఏ ఒక్కడైనా ఛాంపియన్ అవ్వాలనుకుంటే కింద పడిన వాడిని అలాగే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రైజ్ కంటే పార్టిసిపేషనే ముఖ్యం అనుకున్నారు. కాబట్టి అందరూ ఒకేసారి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టారు. దేవుడు వాళ్ళకి కొన్ని లోపాలు ఇచ్చినా మనోధైర్యంతో వాటిని అధిగమించి ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏ లోపం లేని నువ్వెందుకు పార్టిసిపేట్ చేయకూడదు? నీకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఓకే? రేయ్, అర్ధరాత్రైనా అలుపు లేకుండా గెలుపు కోసం బాగానే కష్టపడుతున్నావు. నీ పద్ధతి నాకు నచ్చలేదు. మా వాడు లవర్ని దన్నుకుపోయి అది ఛాంపియన్షిప్ లో దన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా ఎర్రేదని అనుకున్నావా? అందుకేరా నిన్ను 4 పీకేమనుకో నువ్వు ఎలా ఆడతావో తెలుస్తుందిరా ఎదవ. రేయ్, ఆగండి. ప్రాణాలు తీస్తా పదండ్రా. ఎవరా వాళ్ళు? ఎందుకు కొట్టారు? ఏమైంది? ఎవరా వాళ్ళు? అరుణ్ వాళ్ళ ఫాదర్ రా. అరుణ్ వాళ్ళ ఫాదర్? ఆయనకు నిన్ను కొట్టించాల్సిన అవసరం ఏంట్రా? ఏమోరా. రే, అరుణ్ వస్తున్నాడు, మనకేం చెప్పదురా. ఈ పాటి ముసుదని పడుకుని ఉంటాం అనుకున్నాను, కానీ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నావంటే నేను చెప్పినట్టు ఛాంపియన్ అవుతావు అనమాట. గుడ్. ఏంట్రా డల్లుగా ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా, అంతా బానే ఉంది. రేయ్, ఎందుకు రా నిదానం దాస్తావు? అరుణ్ మీ నాన్న రౌడీలతో కొట్టించాడు. మా నాన్న? అరుణ్ అదంతా ఏం లేదురా, వదిలే. ఏంట్రా మా నాన్న కొట్టించాడా? దెబ్బలు తగలేదురా, వదిలేరా. తగలేదా? తగలేదురా. అరుణ్ ఏమైందిరా? అరుణ్ ఏమైందిరా, ఎందుకు కొడుతున్నావు? నొప్పిగా ఉందా? నువ్వు ఇక్కడ కొట్టలే. 4 సంవత్సరాల నుంచి లవ్ చేస్తాను రా నువ్వు 10 రోజులు ఎగరేసిపోయావు. ఇదే పని ఆ రోజు చేద్దాం అనుకున్నాను, కానీ అలా చేస్తే అను దృష్టిలో నేను బ్యాడ్ అయ్యేవాడిని. నాకు కావాల్సింది నువ్వు బ్యాడ్ అవ్వడం. నేను నీకు హాకీ నేర్పించింది నిన్ను ఛాంపియన్ చేద్దామని కాదురా, అందరి ముందు ఓడించి నిన్ను పెద్ద ఫూల్ చేద్దామని. రేయ్, ఆ రోజు లేడీస్ హాస్టల్కి పంపించి నువ్వు ఇరుక్కునేలా చేసింది నేనేరా. రేయ్, అనుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నువ్వు అడ్డొచ్చావు. ఓకే, కానీ అనుని ఒక్క రాత్రికి నాకు వదిలేరా. ఒక్క రాత్రి చాలు. కావాలంటే పెళ్లి నువ్వే చేసుకో. నువ్వే చేసుకో. ఆలోచించుకో. టేక్ యూర్ ఓన్ టైం. ఓకేనా? పంపిస్తావా? ప్రేమ కంటే ఫ్రెండ్షిప్ ఎక్కువ అనుకున్నాను రా. అది తప్పని ప్రూవ్ చేసాం. అను గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడటం కాదురా, తను ఏం చేస్తానో చూడు. అనుకోడించడం కాదురా, అసలు నువ్వు మ్యాచ్ నాతో గేమ్ ఆడతారా? నువ్వు అది ఛాంపియన్ కొట్టండి వీడి కాళ్ళు, ఇరగొట్టండి వీడిని. గ్రౌండ్లో అడగబెట్టుకుంటా, ఇరగొట్టండి వాడి కాళ్ళు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అరుణ్ ఎందుకు కొడుతున్నారు?
కొట్టడం కాదు, అసలు వీడు చంపేయాలి. ఎందుకు చంపాలి? అరుణ్ అంత తప్పేం చేశాడు చెప్పు. ఏం చేశాడా వీడు? నేను చెప్తాను, నేను మ్యాచ్ ఆడితే వీళ్ళు ఓడిపోతారంట. అందుకే నన్ను కొట్టి మ్యాచ్ ఆడకుండా చేయాలని చూస్తున్నాను. రేయ్, నీకోసం ఇంత చేశాను, నువ్వు ఒక్క మాట చెప్తే నేను ఆడటం మానేసేవాడిని కదరా. ఛాంపియన్షిప్ నాకు కొత్త కాదురా, నీకు అవసరం. నువ్వు ఛాంపియన్ అయితే అను కంటే ఎక్కువ నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అబద్ధం చెప్తే చంపేస్తా. వేణు చేసింది చాలు, నిజమేంటో కళ్ళ ముందు కనిపిస్తుంది. నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఒక్కడిని చేసి 5గురు కొడుతున్నారే, మీరు అసలు మనుషులేనా? అను, నేను చెప్పేది కూడా విన్నాను ప్లీజ్. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఛాంపియన్షిప్ కోసం నువ్వు ఇంత నీచంగా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. నీ కోసం ఇంత చేసిన అరుణ్ని కొడుతున్నావంటే నువ్వు అసలు మనిషివే కాదు. అను ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను విను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. గెట్ లాస్. నిన్ను ప్రేమించి నేను తప్పు చేశాను. Hockey match is going to be started very soon, and this is going to be the final competition of Geetham Youth Festival 2024. Geetham College team being led by Arun Kumar, finally engineering student of Geetham, and the other team is opponent Government Degree College Rajahmundry, being led by Mr. Venu. Now both teams are entering into the ground. Let's see, it's going to be the final match, and let's see who will become the big gigantic festival. This is going to be the last match. I think all the participants. Captains, come forward. And let's go. We all. Come on, boys. Intro yourself. నా ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ మీద గెలుస్తాను రా. Come on, boys. 1 minute సార్, ఇది నా లక్కీగా అయింది. దీంతో టాస్ ఏరా It's ప్లీజ్. quite surprising that Rajahmundry team's captain Mr. Venu is requesting Heads. to toss with his own coin. And I think it is the first time that anybody, since the game is invented. Rajahmundry wins the toss. Yeah, yes. Rajahmundry team won the toss. Come on, And take the now positions. They are elected to strike the ball for the first time. Ready. And now they are starting the game. బ్లాక్ చేయి. రేయ్ బాజీ. రేయ్ బ్లాక్ చేయి, బ్లాక్ చేయి. Yes! 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 రేయ్, గేమ్ బాల్ తోటి కాదు, వీళ్ళతో కూడా ఆడుకున్నాను. రేయ్ బ్లాక్ చేయి. Hey, Fuzzy! Hey, pass the ball! ఏంట్రా కొడుతున్నారు? This is unfair. మిస్ అవ్వకూడదురా. కాన్సంట్రేట్. మంచి అవకాశం. కమాన్. నువ్వేం మరి ఒక ఈ గోల్ కాకపోతే ఇంకో గోల్ ఉంది. Fuzzy! Hey, look! Hey! Ah! Ah!
సార్ కావాలని కొడుతున్నారు సార్ వాళ్ళు. ఐఎమ్ హియర్ టు లుక్. కూల్ డౌన్. రండి రా. వాళ్ళు ఎంత చీట్ చేసినా సరే మనమే గెలుస్తాం. అవునురా. ఏంటమ్మా దెబ్బలు తగిలాయా? ఇంటికి వెళ్ళి బజ్జండి. రేయ్ నన్ను కొట్టినంటే మిమ్మల్ని కూడా కొడతారేమోరా. మీరు వెళ్ళిపోండి రా. రే నిన్ను ఈ మ్యాచ్ ని వదిలే ప్రసక్తే లేదు. రేయ్ నా యాళ్ళు మనల్ని ఒక్క దెబ్బ కొడితే వాళ్ళని 10 దెబ్బలు కొడదాం రా. రేయ్ వాడికి భయపడేదేంట్రా? చావో గెలిపో తేల్చుకుందాం పదరా. అవునరా. అవునరా. అను ఒక్క రాత్రి నాకు వదిలే. ఒక్క రాత్రి చాలు. పెళ్లి నువ్వే చేసుకో. కమాన్ బాయ్స్, కమాన్. There was a way to win the match. And each and every goal that they are fighting back. And I think justice is and they win the cup also. Very excellent and outstanding performance by Rajahmundry team. And the way they గుడ్ ఫైటింగ్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ అండ్ గీతం కాలేజ్ స్కోర్స్ లెవెల్. రేయ్ మ్యాచ్ టైం అయిపోతుంది. మళ్ళీ ఇంతమంది ఛాన్స్ రాదు. కొట్టాలరా. ఓకేరా. ఏం కావాలి? ఇదంతా ఓవర్ యాక్షన్ సార్.